నమస్తే అందరూ, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. వాళ్ళ వీడియో వచ్చేసరికి అయితేనేమో నోకియా C01 ప్లస్ ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం గైస్. చిన్న రిక్వెస్ట్ అనేది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ప్రెస్ లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. ఈ వీడియోలో చూపించే లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ప్రైస్ చూసుకుంటే మాత్రం 6000 రూపీస్ ఉంది. అండ్ అమెజాన్లో కూడా సేమ్ అదే ప్రైస్ ఉంది. 6000 కోసం ఫోను, 2 GB ర్యామ్, 16 GB స్టోరేజ్ వస్తుంది అనమాట. సో కమింగ్ టు మెయిన్ హైలైట్స్ అయితే అవే. అండ్ ఇంకొక హైలైట్ ఏంటంటే గైస్, ఇక్కడ చూపించుకోవాల్సింది ఏంటంటే డ్యువల్ ఫ్లాష్ వస్తుందన్నమాట. కెమెరా అయితే పక్క పెట్టేసి, కెమెరా 5 MP ఇస్తారు. సో కెమెరా అయితే పక్క పెట్టేసేయండి. అండ్ ఆక్టోకోర్ ప్రాసెస్, కొన్ని టాస్క్లు అయితే జర స్మూత్గా వస్తాయి. అండ్ జియో ఆఫర్ అవుతుంది గైస్. అండ్ జియో ఆఫర్ని అయితే నేను ఒకసారి మీరు చూసుకోండి, మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఇది కొంచెం బిస్కెట్ అనిపిస్తే కొంచెం నెత్తినొప్పి అనిపిస్తుంది. ఏంటంటే ఫస్ట్ 1000 రూపీస్ అయితేనేమో మీది జియో యూపీఐ ఉంది కదా, సో దాని నుంచి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అయిపోతే 1000 రూపీస్, మిగతా 1000 ఏమో మింత్రా నుంచి ఖర్చు చేయాలా, కూపన్స్ ఏవేవో అంటారు. అండ్ ఓలా నుంచి ఒక 45% ఫర్ ఆల్ యూజర్స్ అని ఉంది. మళ్ళీ పారమా ఈజీ ఉంది, సో దీని గురించి కూడా ఉంది. సో ఇవి చాలామంది కొంచెం హెడేక్స్ వస్తాయి. సో చాలామంది స్కిప్ చేయని అనేసి అంటాను. సింపుల్గా ఫోన్ తీసుకున్న వాళ్ళైతే కళ్ళు మూసుకొని ఫోన్ తీసుకోండి అనేసి అయితే ఒక అడ్వైజ్ అనమాట. సో ఓవరాల్గా ఫోన్ ఎట్లుంది అన్న బాగుంటుందా అంటే, ఎస్ ఫోన్ బాగానే ఉంటుంది. ఎవరి కోసం అసలు ఫోన్ ఎవరు కొంటే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వస్తుంది అంటే, నోకియా C01 ప్లస్ వచ్చేసి అయితే బడ్జెట్ ఎంట్రీ లెవెల్ ఫోన్ అనుకోవచ్చు మీరు. సో ఈ ఫోన్ ఎవరికంటే ఎవరైతే ఫస్ట్ టైం స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తారు, లేకపోతే ఫీచర్ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్కి వస్తారు, లేకపోతే బేసిక్ నాకొకటి కాల్స్కి జస్ట్ సోషల్ మీడియా వీడియోస్ చూడడానికి చాలా అండి, వాళ్ళకైతే ఈ ఫోన్ సరిపోతుంది. కెమెరా పక్కకు పెట్టేసి కెమెరా గురించి అయితే నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే పర్వాలేదు, కొన్ని డీసెంట్ పిక్స్ అయితే వస్తాయి, కాదంటలేను. కానీ లైటింగ్ కండిషన్ మంచిగా ఉండాలి. నెక్స్ట్ చూసుకుంటే గేమర్స్కి అయితే కాదు, కొన్ని గేమ్స్ ఆడుకోవచ్చు. కొన్ని గేమ్స్ ఆడినా సరే ఛాన్స్ సేపు ఆడినా సరే కూడా హీట్ ఎక్కిపోతుంది ఫోను. సో అవి మెయిన్ పాయింట్స్ అనమాట. ఓవరాల్గా చూసుకుంటే ఫోన్ కొనుక్కోవాలా వద్దంటే కంపల్సరీ కొనుక్కోమనే చెప్తాను. నోకియా C01 ప్లస్ ఎవరికైతే తక్కువ బడ్జెట్ ఉందో, 6000 లోపల ఏదైనా మంచి ఫోన్ కావాలనుకున్న వాళ్ళకైతే ఇది బెస్ట్ ఫోన్ అనేసి అయితే నేను అడ్వైజ్ చేస్తాను. సో మీరేమనుకుంటే మీ ఒపీనియన్స్ ఏందనేసి కింద కామెంట్ చేయండి గైస్. అండ్ ఈ ఫోన్ ఒకటే కాదు, ఈ ప్రైస్ కేటగిరీలో మీకు లావా Z1 ఉంది. తర్వాత కార్బన్ కార్బన్ నుంచి కూడా ఒక ఫోన్ ఉంది. అండ్ సామ్సంగ్ M01 కోర్ కూడా ఉంది. సో ఈ ఫోన్కి కూడా, ఈ ఫోన్కి ఆ ఫోన్కి ఉన్న కంపారిజన్స్ సపరేట్గా చేస్తాను. అండ్ దాని గురించి కూడా సపరేట్ వీడియో అప్లోడ్ చేస్తాను అన్నమాట. సో ఆ వీడియో అప్లోడ్ చేయడం మీకు నోటిఫికేషన్ కావాలంటే ఏం లేదు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ అండ్ అలాంటి ఇన్ఫర్మేషన్ కంపారిజన్ వీడియోస్ కోసం. సో ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయింది అన్న, మంచి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేసినావా అంటే ఇట్లా ఏం లేదు బై, సింపుల్గా వీడియో లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియో కింద గైస్ నెక్స్ట్ వేళ కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.